అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. తెలుగు సినీ చరిత్రలో నటనకి కట్టని కోట కోట శ్రీనివాస్. ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుది జరగని ముద్ర. ఆయన నటన చూసి అలా విగ్రహంలా నిలబడిపోయాను అని ఓ సందర్భంలో ప్రకాష్ రాజ్ లాంటి నటుడే స్వయంగా చెప్పారు. నటన విషయంలో ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు కోట శ్రీనివాసరావు. అందుకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. కోట ప్రస్తుతం ఈ లోకంలో లేకపోయినా ఆయన చేసిన పాత్రలు ఆయన్ను బ్రతికిస్తూనే ఉంటాయి. ఆయన చేసిన సినిమాలు చూస్తున్నప్పుడల్లా కోటను గుర్తు చేస్తూనే ఉంటాయి. లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. అయితే అభిమానులు సినీ సెలబ్రిటీల సందర్శనార్థం కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు. అయితే తన 40 ఏళ్ల సినిమా కెరీర్లో కోట శ్రీనివాసరావుకు తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందట. ఆ కోరిక కోసం కోట ఏకంగా 18 ఏళ్ల పాటు పరితపించారట. కానీ ఆ కోరిక తీరకుండానే మిగిలిపోయిందట. ఇంతకీ కోట ఆ చివరి కోరిక ఏంటి? కోట శ్రీనివాసరావు ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్తో నటించారు. ఆయన్ని ఎన్నో అవార్డులు వరించాయి. అయితే ఆయనకి ఒక కోరిక మాత్రం తీరని కోరికగా మిగిలిపోయింది. జీవితంలో ఎంతో విషాదాన్ని కోట మోశారు. కోట ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భగవంతుడు ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలిచ్చాడు, అవన్నీ గుర్తు చేసుకుని అప్పుడప్పుడు ఇంట్లో ఏడుస్తూ ఉంటాను అంటూ కోట ఎమోషనల్ అయ్యారు. తన రెండో కూతురు ఎప్పుడు రిక్షా ఎక్కలేదని, ముచ్చటపడి ఓసారి విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కిందని, బ్రేకులు ఫెయిల్ అయిన లారీ ఆ రిక్షాని గుద్దడంతో ఆ ప్రమాదంలో తన కూతురు కాలు విరగ్గొట్టుకుందంటూ అప్పటి ఇంటర్వ్యూలో కోట బయటపెట్టారు. ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు బైక్ ప్రమాదంలో మరణించాడని చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 2010లో జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోట కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించాడు. తనకు తలకొరివి పెట్టవలసిన కొడుక్కి తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు కోట. మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా? జీవితం ఎలా మర్చిపోతాను అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు కోట. తన నటనా ప్రతిభకు ప్రతీకగా పద్మశ్రీ, నంది పురస్కారాలు సొంతం చేసుకున్న కోటకి తన 40 ఏళ్ల సినిమా కెరీర్లో తీరని కోరిక ఒకటి మిగిలింది. దివంగత నందమూరి తారక రామారావుతో కలిసి నటించాలని కోట కోరిక. తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో సీనియర్ ఎన్టీఆర్తో కలిసి ఒక్క సీన్లోనైనా కలిసి నటించలేదే అన్న బాధ ఆయనలో ఉండేదట. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక ఈ అవకాశం కోసం ఆయన 18 ఏళ్లు ఎదురు చూశారట. కానీ అది నెరవేరలేదు. కోట శ్రీనివాసరావు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చే టైంకే ఎన్టీఆర్ రాజకీయాలలో బిజీ అయిపోయారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం 3-4 సినిమాలలోనే నటించారు ఎన్టీఆర్. చివరికి ఆ సినిమాలలోనూ కోటకు అవకాశం రాలేదు. చివరికి మోహన్ బాబు తీసిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఒక పాత్ర కోసం కోటకు పిలుపు వచ్చింది. కానీ అప్పటికే కోటకు బిజీ షెడ్యూల్ ఉండడంతో ఆ ఛాన్స్ కూడా చేజారిపోయింది. చివరకు మేజర్ చంద్రకాంత్ సినిమానే ఎన్టీఆర్ ఆఖరి సినిమా కావడంతో కోట శ్రీనివాసరావు కోరిక తీరకుండా పోయింది. ఎన్టీఆర్తో నటించకపోయినా ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణతో కూడా పలు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే మనవడు ఎన్టీఆర్తో కూడా కలిసి నటించారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం కోట శ్రీనివాసరావుకు నివాళులర్పించారు. కోట గురించి చెప్పడానికి విలేకరుల ముందుకు వచ్చారు తారక్. అయితే కోట శ్రీనివాసరావు గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు జై ఎన్టీఆర్ నినాదాలు చేశారు. అదే పనిగా ఫ్యాన్స్ నినాదాలు చేసేసరికి జూనియర్ ఎన్టీఆర్కు కోపం వచ్చింది. అభిమానులపై సీరియస్ అయిన తారక్ వేలు చూపించి మరీ సైలెంట్ గా ఉండమంటూ వార్నింగ్ ఇచ్చారు. అలా వద్దు, జై కోట శ్రీనివాసరావు అని జూనియర్ ఎన్టీఆర్ నినదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోట శ్రీనివాసరావుకు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన గౌరవాన్ని నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.